అన్న ఏంటన్నా అప్పటిదాకా వైసీపీ వాళ్ళు చూసుకుంటే 170 స్థానాలు మావే, ఇకపై మళ్ళీ అధికారంలోకి వచ్చింది మేమే అన్నట్లు మాట్లాడారు. కనీసం జనసేన పార్టీకి దక్కిన 21 స్థానాలు కూడా వైసీపీకి దక్కలేదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటారు? వైసీపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంత అయితే విర్రవిగారో అంతే అంతే సరైన ఉండాలి. ఎందుకంటే వైసీపీ ఒకప్పుడు 151 వచ్చింది. దాంట్లో 151లో మా జనసేన కింద వచ్చే 21 వచ్చాయి. దాంట్లో వచ్చినట్టు కూడా రాలేదు. అంటే దాని అర్థం ఏంది? ఓకే, అంటే ఈవీఎంలో దయ వల్ల గెలిచాడు పవన్ కళ్యాణ్ అనేసి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అంటే అంతకుముందు 2019లో 151 వచ్చింది కదా, అప్పుడు ఎట్లా గెలిచాడు? అప్పుడు ఈవీఎం లేదు, ఇప్పుడు ఈవీఎం లేదు. అంటే వాళ్ళకి వస్తేనేమో ఈవీఎం లేదు, మాకు వస్తేనే ఈవీఎం ద్వారా గెలిచారంటారా? అంటే పవన్ కళ్యాణ్ అప్పట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఇస్తారు, అతన్ని అసెంబ్లీ గేట్ కూడా తాకినాం అనేసి వాళ్ళు మాట్లాడారు. కనీసం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఎవరు లేకుండా అందరు కనుమరుగైపోయారు. ఎందువల్ల అంటే మొన్న ఎవరు చెప్పారు అసెంబ్లీ గేట్ కాదు కదా, గేట్ కూడా తాగని అన్నారు. మొన్న మా వర్మ గారు చెప్పారు గేట్ తాగనేటు ఏంది తన్నుకొని వస్తాను చెప్పినట్టే బదులు పెట్టుకుని వచ్చాడు. కనీసం అసెంబ్లీకి ముందు వాళ్ళకి ప్రతిపక్షం లేదు కదా. ముందు మమ్మల్ని ఒకప్పుడు అన్నారు మీకు ఒక సీట్లు ఒక చోటకో గెలవలేదు, రెండు చోట పోటీ చేశారు. కనీసం వాళ్ళకి అసలు ఇప్పుడు ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కోసం జగన్ గారు లెటర్ రాస్తున్నారు. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అనేసి మాట్లాడారు. కనీసం ఇప్పుడు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అంటారు? మొన్నదాకంటే అధికారం ఉంది కాబట్టి అంటారు 3 పెళ్ళిళ్ళు ప్యాకేజ్ అంటున్నారా మొన్న నుంచి? అంటే అధికారంలోకి వచ్చిన ఒక నెల కాలంలోనే దాడులు దౌర్జన్యాలు చేయడం మొదలుపెట్టారు టీడీపీ జనసేన కూటమి అనేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? దాడులు దేనికి చేస్తారు? వాళ్ళు తప్పు చేస్తేనే రిపోర్ట్ చేసేది. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు నేనున్నా బ్రో, నన్ను వచ్చి ఆయన అంటే నేను ఆయన అంట, ఏంద్రా అంటే నువ్వు కూడా ఏంద్రా అని అంట. వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు ఏదైనా వచ్చి తప్పు చేస్తే వీళ్ళు కూడా పోయి ఎగబోవటం లేదో చేస్తారు. ఇప్పుడు నువ్వు ముందు వాళ్ళు దాడి చూపించారు కదా వాళ్ళు, ఒకప్పుడు వాళ్ళు అట్లా చేశారు. ఓకే, అంటే ఫైనల్గా మీకు తెలిసినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు రాజకీయ అనుభవం లేదు, ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన పరిపాలించిన విధానం అయితే లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఎలా పరిపాలించబోతున్నారు ఈ 5 ఏళ్ల కాలంలో అని మీరు అనుకుంటున్నారు? 5 ఏళ్ళ పరిపాలన అంటే చూస్తుంది. ఒకప్పుడు ఫస్ట్ ఒకటి గెలవలేదు. అందుకని వాళ్ళకంటే ఒక 1% మంచిగా చేస్తాం పరిపాలన. 1% మంచిగా చేస్తారనుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు. చూద్దాంగా 6 నెలలకి చూద్దాం అది అంటున్నారు. వాళ్ళు చేసిన కంటే ఒక్క 1% వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం. వాళ్ళకంటే ఎక్కువే చేస్తారంటారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.